వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు చాలా చల్లగా ఉందండి వాతావరణం. సన్నగా చినుకులు పడుతూ ఉన్నాయి. అందుకే మేము ఈవినింగ్ స్నాక్స్ చేసుకుందామనేసి అనుకున్నాము. ఈరోజు మసాలా వడ చేద్దామని మసాలా వడ చేస్తున్నామండి. మసాలా వడలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి ఇవి. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఇప్పుడు మనము 1 కప్పు నిండా మనము శనగపప్పు తీసుకుందాము. 1 కప్పు శనగపప్పు తీసుకొని, మేము 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం అండి. ఒక 3 ఆనియన్స్, కొత్తిమీర, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి. ఆనియన్, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకొని పప్పుతో కూడా కలుపుకోవాలి. మసాలా వేసి చేస్తాం కాబట్టి దీన్ని మసాలా వడ అంటారు. ఇప్పుడు మనం తీసుకుని 1 కప్పు శనగపప్పుని శుభ్రంగా కడిగి 2 గంటలు నానబెట్టుకుందాము. 2 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీలో అల్లం, ఎల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. మరి మెత్తగా మాత్రం మిక్సీ పట్టకూడదు. కచ్చా పచ్చగానే పట్టుకోవాలి ఇది, ఎందుకంటే మరి మెత్తగా వస్తే బాగుండదు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోని వాటర్ లేకుండా మనము పప్పు వేసుకోవాలండి. వాటర్ అస్సలు ఉండకూడదు. వాటర్ పూర్తిగా వంపేసేయాలి. పూర్తిగా వాటర్ వంపేసిన తర్వాతనే మనం దీన్ని పప్పు వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ అంటే చేయడానికి సరిగా రావు, కాబట్టి వాటర్ వంపేసాక చేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. మరి మెత్తగా రుబ్బకూడదు ఇది. మరి మెత్తగా వేసుకుంటే వడలు టేస్ట్గా ఉండవండి. సగం కచ్చా పచ్చాగా కొట్టుకుంటేనే బాగుంటుంది. కచ్చా పచ్చాగానే చేసుకోవాలి. ఈ విధంగా మన దగ్గర ఉన్న పప్పు మొత్తం కూడా మిక్సీకి వేసుకొని పెట్టుకుందాము. చూడండి పప్పు ఎలా ఉందో, అక్కడక్కడ పప్పు కనిపిస్తూ ఉంది. కొంచెం పప్పు మెత్తగా అయింది. ఇలాగే చేసుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న పప్పులో నుంచి కొంచెం తీసి పక్కకు పెట్టుకోవాలి. దాన్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు పప్పు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని పప్పు కూడా కొంచెం కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనము ఇందులో అన్నీ వేసి కలుపుకుందాము. ఇప్పుడు మనము పప్పులోకి పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న ఆనియన్స్ 3 ఆనియన్స్ తీసుకున్నాం కదా, అవి సన్నగా, చాలా సన్నగా తరుక్కోవాలి. కొత్తిమీర కూడా సన్నగా తరిగిన కొత్తిమీర. దీంట్లోకి సరిపడా సాల్ట్ పప్పు తగ్గట్టుగా వేసుకోవాలండి. నేనైతే 1 చెంచా వేస్తున్నాను. ఈ స్పూన్తో 1 స్పూన్ వేస్తున్నాను. ఈ ఆనియన్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ కూడా ఈ పప్పుకి అన్నిటికి కూడా పట్టేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. మొత్తం కలుపుకొని మొత్తం చేయాలి. మొత్తం నీట్గా కలిసేటట్టు కలుపుకోండి. ఎందుకంటే కింద అడిగిన పప్పు ఉండిపోతుంది. అంతా ఉండేటట్టు కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 లీటర్ ఆయిల్ పోసుకుందాము. డీప్ ఫ్రై కాబట్టి 1 లీటర్ ఆయిల్ పోయాలి. మళ్ళీ ఈ నూనె మనం కర్రీస్కి వాడుకోవచ్చు. ఇప్పుడు మనం వడలు డీప్ ఫ్రై చేయాలి కాబట్టి డీప్ ఫ్రై సరిపడా వేసుకున్నాం. ఈ విధంగా చేతి మీద చేసుకుంటే చాలండి. దీనికి ఎలాంటి కర్చీపులు కానీ కవర్లు కానీ అవసరం లేదు. చేతి మీదే గట్టిగా నొక్కాలి. చూడండి ఎలా ప్రెస్ చేస్తున్నామో, ఇలాగ గట్టిగా ప్రెస్ చేయాలి. అందుకని వాటర్ లేకుండా చేసుకోవాలి పప్పుని. వాటర్ ఉంటే ఇలా రాదండి. వాటర్ లేకుండా చేసుకొని ఈ విధంగా బాండెట్లో వేసుకోవాలి. ఇవి కూడా సన్న మంట మీద వేపుకుంటే బాగుంటుందండి. పెద్ద మంట పెట్టేస్తే బ్లాక్గా అయిపోతాయి కానీ లోపల పప్పు ఉడకదు. బాండెట్లో కూడా నిండుగా వేయాలి. నిండుగా వేస్తేనే నిదానంగా కాలుతాయి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో. ఇట్లాగా బ్రౌన్ రెడ్ వచ్చే వరకు వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చాయి. చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి కలరు. ఈ విధంగానే మనం అన్నీ కూడా చేసుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసేసుకోవాలండి.
ఇవి అసలు తినే కొద్దీ తినబుద్ధి అవుతాయండి. ఎన్ని తినాలనిపిస్తూనే ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరుగా చేసుకొని తిని చూడండి తప్పనిసరిగా.